తిరుపతిలో ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. అభినయ్ రెడ్డి మాట్లాడారు. బిఆర్ నాయుడు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాలని ఆరోపించారు. ఆయన్ను వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని కోరారు. అలాగే లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగిందని, భక్తుల మనోభావాలు దెబ్బతీయనని విమర్శించారు. తిరుమల పవిత్రతపై మాట్లాడే నాయకులు టీటీడీ చైర్మన్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనలో 6 మృతి చెందినా మార్పు రాలేదని వ్యాఖ్యానించారు. వెంటనే చైర్మన్ తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. లేఖ అలానే వీడియోలు బయటకు వచ్చి ఈనాటితో నెల రోజులు గడుస్తున్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఏమాత్రం ఉలుకు పలుకు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కానీ, జనసేన పార్టీ వైపు నుంచి కానీ, కూటమిలో మరో భాగమైనటువంటి బీజేపీ నుంచి కానీ రాలేదు ఇప్పటి వరకు. పైగా ఈ ఒక నెలలోనే చంద్రబాబు నాయుడు గారు ఆయన మనవడి పుట్టినరోజు వేడుకను పురస్కరించుకొని కొండపైన అన్నదాన కేంద్రానికి వచ్చినప్పుడు ఆయన వెంటనే బిఆర్ నాయుడు గారు ప్రత్యక్షం కావడం, దాన్ని చూసి హిందువులందరూ కూడా యావగించుకోవడం, అది మరిచిపోక మునిపే ఒంటిమిట్టకు మొన్న శ్రీరామనవమి సందర్భంగా అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి వెనకాల బిఆర్ నాయుడు గారు మళ్ళీ తిరిగి కనపడ్డాన్ని దారుణంగా, హేయంగా, నీచంగా అందరూ మాట్లాడుకునేటటువంటి పరిస్థితి దాపురిచ్చింది. ప్రతి నిత్యం తిరుమల గురించి, తిరుమల పవిత్రత గురించి ఒక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వ హయాంలో మీరు నియమించినటువంటి చైర్మన్ ఇంత నీచాతి నీచంగా ప్రవర్తించి తిరుమల పవిత్రతనంతా మంట గలిపినా మీరు పట్టించుకోవడం లేదు. ఇదేనా మీ చిత్తశుద్ధి? ఇదేనా మీకు వెంకటేశ్వర స్వామి పైన ఉన్నటువంటి భక్తి? ఇదేనా మీరు మీ ఇలవేల్పుకి ఇచ్చేటటువంటి గౌరవం? మొత్తం హిందూ సమాజం అంతా కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తోంది చంద్రబాబు నాయుడు గారు. అంటే మీరు పైకి ఒక మాట, లోపల మరొక రకంగా ప్రవర్తించేటటువంటి మీ తీరుని జనం చూసి నవ్వుకుంటున్నారు. పంది కొవ్వు కలవకపోయినా ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందని అబద్ధాలు చెప్పి కోట్లాది మంది భక్తుల మనోభావాలని దెబ్బతీసి వాళ్ళ మనసుని గాయపరిచినటువంటి మీకు ఈరోజు మీ చైర్మన్ చేసినటువంటి పని కనపడడం లేదు. 6 మంది తొక్కిసలాట్లో మరణించినప్పుడు కారకులైనటువంటి యంత్రాంగాన్ని కేవలం చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని తప్పుపట్టి దానికి ప్రధాన కారణమైనటువంటి వాళ్ళని అందరినీ తప్పించినప్పుడు మీకు భక్తి దేవుడి మీద కనపడలేదు. అంటే మీకెంతసేపు మీ రాజకీయాల కోసం తిరుమలని వాడుకుంటారు తప్ప వెంకటేశ్వర స్వామికి కానీ, తిరుమల క్షేత్రానికి కానీ మీరు మనసు పెట్టి చేసేటటువంటి మనుషులు కాదన్నటువంటి విషయం తెలిసిపోయింది. ఇప్పటికీ ఇంకా ప్రజల్లో బలంగా ఉన్నటువంటి విషయం టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు అనర్హులు, ఆయనను వెంటనే తొలగిస్తే ప్రభుత్వానికి బాగుంటుందని. అయ్యా, ప్రతిపక్ష పార్టీగా మేము మీకు సూచిస్తున్నాం, ఒక మంచి పని చేయండి. మీ మంచి పని చేస్తే మేము మిమ్మల్ని అభినందిస్తాం. చంద్రబాబు నాయుడు గారు వెంటనే బిఆర్ నాయుడు గారిని తొలగించుకొని స్వామివారి పట్ల మీకున్నటువంటి భక్తిని చాటుకోండి.